సైకాలజీలో బోధనా శాస్త్రంగా ఉన్నటువంటి ఒక పార్ట్లో గిజుబాయి బోధనా తత్వం గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ నుంచి కనీసం ఒక బిట్ అయినా రావచ్చు, లేదంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క బిట్టు అడగవచ్చు. ఎలా లేదన్నా ఒక 5-6 బిట్ల వరకు ఉంది ఈ టాపిక్లో. మొదటైతే మనం గిజుబాయి అనే అతన్ని చూద్దాం. ఈయనే మన గిజుబాయి. అయితే ఈయన టైం పీరియడ్ ఇచ్చారు ఇక్కడ. ఇది అడగకపోవచ్చు, కానీ ఇన్ కేస్ మనం గుర్తుపెట్టుకోవడం అయితే చాలా ఈజీనే. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే ఆయన 1885లో పుట్టినట్టు. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు చనిపోయినట్టు కొద్దిగా అలా గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకుని. 1939. ఇప్పుడైతే ఈయన గురించి టాపిక్లోకి వెళ్దాం. గిజుబాయి బోధనా తత్వం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గిజుబాయి అంటూ ఆప్యాయంగా పిలువబడే గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. ఈయన పూర్తి పేరు ఏంటంటే గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి విద్యావేత్త. గిజుబాయి అంటూ మనం ఆప్యాయంగా పిలువబడే గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా పేరు పొందిన గుజరాత్ విద్యావేత్త. ఈయన పూర్తి పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త. ఈయన శిశు విద్యలో రావాల్సిన మార్పుల గురించి నిరంతరం శ్రమించి ఆలోచనలో ఆచరణలో సమంగా జీవించారు. అంటే శిశు విద్యలో రావాల్సిన మార్పుల గురించి ముఖ్యంగా ఈయన చెప్పడం జరిగింది. ఈయన థీమ్ ఏంటంటే శిశు విద్యలో ఎలాంటి మార్పులని రావాలో చెప్పడమే ఈ గిజుబాయి బోధనా తత్వం. ఆ మార్పుల గురించి నిరంతరం ఎలా శ్రమించారో వాటిని ఆచరణలో కూడా సమంగా జీవించారు. శిశు విద్యలో రావాల్సిన మార్పుల గురించి ఎలాంటి ఆలోచనలు చేశారో వాటిని ఆచరణలో కూడా అదే విధంగా పెట్టారు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. విద్యాతత్వంలో ఇతడు స్వాప్నికుడు. అంటే విద్యాతత్వంలో పిల్లలకు ఎలాంటి విద్యాబోధన ఉండాలని ఈయన కలలు కనేవాడు అనమాట. ఒక ఉపాధ్యాయునిగా చిన్నపిల్లల జీవితాన్ని తీర్చిదిద్దే కళను సార్థకం చేయాలని గిజుబాయి అనేక ప్రయోగాలు చేసి చూపించారు. ఒక విద్యావేత్తగా చిన్నపిల్లల యొక్క జీవితాలను ఎలా తీర్చిదిద్దాలి అని, వాళ్ళ కళలను ఎలా సార్థకం చేయాలి అని గిజుబాయి అనేక ప్రయోగాలు కూడా అయితే మనకు చేసి చూపించడం జరిగింది. గిజుబాయి తత్వంలో కేంద్ర బిందువు ఎవరంటే శిశువు. ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం గిజుబాయి ప్రోత్సహించిన విద్యా విధానం ఏంటంటే శిశు కేంద్రీకృత విద్యా విధానం. గిజుబాయి తత్వంలో కేంద్ర బిందువు ఎవరు అంటే శిశువు అనమాట. సాంప్రదాయమైన పద్ధతులకు దూరంగా ఒక నూతన విధానం ద్వారా మానవీయ సమాజాన్ని నిర్మించే స్వప్నంతో కృషి చేసిన విద్యావేత్త ఇతనేనమాట. అంటే సాంప్రదాయ పద్ధతులు ఎప్పుడు ఉపాధ్యాయుడు కేంద్ర బిందువుగా ఉండి పిల్లలకు టీచింగ్ చేస్తూ ఉంటాడు, అది సాంప్రదాయక విద్యా విధానం. కానీ ఈయన సాంప్రదాయ పద్ధతులకు దూరంగా ఒక నూతన విద్యా విధానాన్ని, మానవీయ సమాజాన్ని నిర్మించే స్వప్నంతో కృషి చేసిన విద్యావేత్త ఈయన. ఎవరు? మన గిజుబాయి. ఇతని విధానంలో పిల్లల ఆహ్లాదమైన ప్రపంచం ఉంది. ఈయన విధానంలో ఎలా ఉండాలని చెప్తారంటే పిల్లలు ఆహ్లాదంగా ఉండాలి అని చెప్తాడనమాట. ఊహలు రెక్కల తొడిగి ఆనందమైన జీవితం కొరకు పిల్లలను ప్రేరేపించే సృజనాత్మకత ఉంది. పిల్లల్లో వాళ్ళ ఊహలనేవి రెక్కల తొడిగి ఆనందమైన జీవితం కొరకు పిల్లలను ప్రేరేపించే సృజనాత్మకత ఉంది. ఆటపాటల ద్వారా పని, యోగ్యత కోసం జ్ఞానం అనే సజీవ లక్షణం ఉంది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని అడగవచ్చు అంటే, ఎవరి బోధనా తత్వంలో పిల్లలకు ఆహ్లాదకరంగా, పిల్లల యొక్క ప్రపంచం ఆహ్లాదకరంగా ఉంటుంది అని ఒకటి అడగవచ్చు. లేదు అంటే ఆటపాటల ద్వారా పని, యోగ్యత కోసం జ్ఞానం అనే సజీవ లక్షణం ఎవరి బోధనా తత్వంలో ఉంది అన్న కూడా మనం గిజుబాయి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత ఉపాధ్యాయుని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో
జడంగా బ్రతికేసే విధంగా కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణిచ్చే వ్యక్తిత్వంతో ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం గిజుబాయి కళ. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? కేవలం మనం ఉద్యోగం చేసుకుంటున్నామా, జీతం తీసుకుంటున్నామా అనే పరిమితంగా స్థాయిలో జడంగా అంటే కదలిక లేని వారుగా ఒక రాతి మనిషిలాగా బ్రతికేయకుండా ఆదర్శమూర్తిగా ఉండాలి, ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో ఉండాలి. తనని చూసి విద్యార్థులు ప్రేరణ పొందాలి. ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే భావి ఉపాధ్యాయులు నిర్మాణం జరగాలి అని చెప్పి ఈయన కలకన్నాడు. అదే అతని పుస్తకం పగటి కళలో అనే పుస్తకంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అని చెప్పి గిజుబాయి రాసిన పుస్తకం ఏంటి అంటే పగటి కళ. ఈ బుక్ అనేది గుర్తుపెట్టుకోండి. తరువాత విద్యకు సంస్కరణకు సంబంధించిన భావనలకు రూపకల్పన చేయడం, విద్యాబోధనకు సంబంధించిన వివిధ పద్ధతులను రూపొందించడం, వాటి ద్వారా అధ్యాపన కళకు సంబంధించిన సిద్ధాంతాలను ఆకలింపచేసుకుని అందరికీ వివరించడం, తన సొంత దృష్టాంతం ద్వారా విద్యాబోధనను స్వీకరించిన సోదరులను ఆ పద్ధతులను అమలుపరచడానికి సిద్ధపరచడం చేసి దిశానిర్దేశం చేసిన వారు గిజుబాయి. విద్యకు సంస్కరణకు సంబంధించిన భావనలు అనేవి ఈయన రూపకల్పన చేశారు. విద్యాబోధనకు సంబంధించిన వివిధ పద్ధతులు కూడా రూపొందించారు. ఆ పద్ధతులు ఏంటో మనకి కింద ఇచ్చారు, అవి చూద్దాం. వాటి ద్వారా అధ్యాపన కళకు సంబంధించిన సిద్ధాంతాలను ఆకలింపు చేసుకుని అందరికీ వివరించడం, తన సొంత దృష్టాంతం ద్వారా విద్యాబోధనను స్వీకరించిన సోదరులను ఆ పద్ధతులు అమలుపరచడానికి సంసిద్ధపరచడానికి దిశానిర్దేశం చేశారన్నమాట. ఈయన ప్రాథమిక విద్యా బోధనలో అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈయన చెప్పిందంతా కూడా చిన్నపిల్లల గురించే. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనలు ఏంటి అని కూడా మనకి సూచించిన బోధనా పద్ధతులు ఏంటి, అదే గిజుబాయి గారు ప్రాథమిక విద్యా బోధనలో సూచించిన బోధనా పద్ధతులు ఏమిటి అని కూడా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. చూడండి, ప్రాథమిక విద్యా బోధనలో సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీయ పద్ధతి, సమీకృత అంశిక పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణాత్మక పద్ధతి మొదలగు అనేక పద్ధతులను సూచించారు. ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యా బోధనలో సూచించడం జరిగింది. ఉపాధ్యాయుడు విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశాన్ని కల్పిస్తూ, అంటే విద్యార్థుల యొక్క స్వతంత్ర ఆలోచనలకు వాళ్ళని ఆలోచింపని చేయనివ్వాలి, వాళ్ళ యొక్క సృజనాత్మకతకు అవకాశం ఇవ్వాలి. ఉపాధ్యాయుడు కలగజేసుకుని అన్నీ తనే అయి చెప్పకూడదు. విద్యార్థుల ఆలోచనలను, వాళ్ళ స్వతంత్ర ఆలోచనలు చేయనివ్వాలి. అలాగే స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలి. నిరంతర అన్వేషకునిగా వృత్తి పట్ల నిబద్ధత, ప్రేమ కలిగి ఉండాలని. అంటే ఉపాధ్యాయుని అనేవాడు ఎలా ఉండాలి అంటే నిరంతరం అన్వేషకునిగా ఉండి తన వృత్తి పట్ల నిబద్ధత కలిగి ప్రేమ కలిగి ఉండాలని గిజుబాయి తత్వం అయితే మనకి సూచిస్తుంది. గిజుబాయి రచనలు ఉపాధ్యాయులకు స్ఫూర్తినివ్వడమే కాక తల్లిదండ్రులకు కూడా అనేక సూచనలు చేస్తున్నాయి. మనకి ఇక్కడ తెలియకనే తెలుస్తుంది ఏంటంటే ఉపాధ్యాయుడు పిల్లలకి ఎలా బోధించాలి అనే దాని గురించి ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చాడు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులకు కూడా గిజుబాయి బోధనా తత్వం అనేది సూచనలు ఇవ్వడం జరిగింది. కింద చూద్దాం. గిజుబాయి తత్వంలో ప్రసిద్ధి పొందిన పుస్తకం పగటి కళ. గిజుబాయి ప్రాథమిక బోధనా పద్ధతులు ఏవంటే ఇక్కడ మనం పైన చూసాం లాస్ట్ పారాగ్రాఫ్లో. ప్రాథమిక విద్యా బోధనలో సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీకరణ పద్ధతి, సమీకృత అంశీకృత పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణాత్మక పద్ధతి, ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యా బోధనలో ఈయన సూచించినటువంటి బోధనా పద్ధతులు. అలాగే గిజుబాయి యొక్క రచనలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రచనలు కూడా మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవడం అంత కష్టమేమీ కాదు, ఎందుకంటే ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చాడు, లేదంటే తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చాడు, పిల్లలు ఎలా ఉండాలని చెప్పాడు. కాబట్టి ఈజీనే. చూడండి, తల్లిదండ్రుల ప్రశ్నలు, తరువాత తల్లిదండ్రులు కావడం కఠినం, తల్లిదండ్రుల తలనొప్పి,
అంటే పిల్లలు అట్లా గొడవ చేసుకోవడం, కొట్లాడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకు తలనొప్పి వస్తుంది. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల దృష్టిలో తల్లిదండ్రులుగా ఉండడం అనేది ఒక పెద్ద కఠినమైన విషయం. తరువాత ప్రాథమిక పాఠశాలలో భాషా శిక్షణ, ప్రాథమిక అంటే పాఠశాల గురించి ఉపాధ్యాయుల గురించి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏం చెప్పింది కూడా ప్రాథమిక స్థాయిలోనే బోధనా పద్ధతులు సూచించాడు. ప్రాథమిక పాఠశాలలో భాషా శిక్షణ ఎలా ఉండాలి అనేది చెప్పాడు. ఉపాధ్యాయులు అయినప్పుడు అనేది కూడా ఒక రచన చేయడం జరిగింది. ఉపాధ్యాయుడు అయినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక రచనలో తను వివరించడం జరిగింది. నెక్స్ట్ బాలల శిక్షణ నా భావనలు, బాలలకు శిక్షణ ఎలా ఉండాలి అని చెప్పి ఈయన భావనలు అయితే ఆ రచనలో చెప్పడం జరిగింది. పాఠశాలల్లో బోధనా పద్ధతులు అనేది సపరేట్గా ఒక బుక్ రాశారు. పైన చివరి పారాగ్రాఫ్లో మనం చూసాము కొన్ని బోధనా పద్ధతులు. ఆ బోధనా పద్ధతుల్ని ఇక్కడ ఈ రచనలో ఆయన వివరించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు ఎలా ఉండాలి అని మరొక రచన చేశారు. ప్రాథమిక పాఠశాలలో లేఖ వచనం, పాఠశాలలో లేఖ వచనం అని చెప్పి ఒక రచన రాసి ఎలా ఉండాలి, లేఖలు అనేవి ఎలా ఉండాలి, వచన ప్రక్రియలు ఎలా ఉండాలని చెప్పి ఈయన అదొక రచన అయితే చేశారు. మాంటిస్సోరీ పద్ధతి 1 and 2 అనేది కూడా ఈయన మరొక రచన. ప్రాథమిక పాఠశాలలో చేతి వృత్తుల శిక్షణ 1 and 2, కథా బోధనా పద్ధతి, ఆడుతూ పాడుతూ, ఇవి కూడా ఈయన యొక్క రచనలు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. కథా బోధనా పద్ధతి అనేది గిజుబాయి యొక్క రచన. పైన చివరి పారాగ్రాఫ్లో ప్రాథమిక విద్యా బోధనలో చెప్పిన పద్ధతుల్లో ఇది లేదు. కథా బోధనా పద్ధతి అనేది గిజుబాయి యొక్క రచన. ప్రాథమిక విద్యా బోధనలో చెప్పిన పద్ధతులు అనేవి మనం చివరి పారాగ్రాఫ్లో చూసాము. ఇది గిజుబాయి గురించి మనకి ఇచ్చింది. అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈరోజు టాపిక్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఇంకా చాలా బూస్ట్ అప్ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వీడియో చూసినందుకైతే మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.